ఇక ఉన్నదంతా దానికే రాసి మేము వెళ్ళిపోతాం. రాయే పోదాం. రే ఆగురా, పొలం కాడికి వచ్చిన నుంచి లొల్లి పెట్టుకుంటారు. అసలు ఏం జరిగిందిరా? ఆగవే అని ఓలి అని కట్టమంటే ఏందో తెలియాలి. ఇన్నతులు కట్టమంటే అని తెలియలేదు. బయటకు పోయి కట్టబడితే అప్పుడు తెలుస్తుంది. 4 గొంతులు అయితే మళ్ళీ నడుచుకుంటూ వస్తారు. ఆడే పోయి ఆడు ఓడి. అసలు ఏమైందిరా? పొలం కాడికి వచ్చిన నుంచి ఒకటే లొల్లి. నేను ఏమనలేదమ్మా. చెల్లెకు 4 క్వింటాల బియ్యం దానిస్తా అన్నాడు. ఇస్తా అన్న వల్ల నేనేమన్నా దాన్ని ఉన్న ఇంట్లోకే ఇచ్చినాం కదా, ఎందుకు 4 క్వింటాల బియ్యం వేసుడు అని ఇదే మాట్లాడినా. దానికి ఇంత రాతంగా చెప్తాడు. 4 క్వింటాల బియ్యం ఇస్తానంటేనే ఇది ఇంత లొల్లి పెడతాడు. రేపు మనం పోతే ఆడపిల్ల మన ఇంటికి వస్తే వీడు మంచిగా చూస్తాడని గ్యారెంటీ ఏమున్నది? అందుకే నేను సంపాదించిన 10 ఎకరాలకి వెళ్ళి 2 ఎకరాలు నా బిడ్డకు రాసిస్తాను అంటున్నా. వీడు ఇంత లొల్లి వేసి ఇంత రాతంతం చేస్తాడు. అమ్మా ఏమైందే? అక్కడికి ఇక్కడికి వినిపిస్తాను మీ అల్లరి. నాన్న ఏంటిదే? ఏం లేదు బిడ్డ, పెద్దోడు కొద్దిగా గట్టిగా మాట్లాడితే తొందరపడకరా అని చెప్తున్నాం. అంత బాగున్నారా బిడ్డ? మంచిగా ఉన్నాం బాబు. మంచిగా ఉన్నారానే? మంచిగా ఉన్నాం అన్న. బాగా రాలేదానే? బాగా రాలే అన్న, రేపు అత్తాను అన్నాడు. కాళ్ళు కడుక్కొని ఇంట్లో పోయి. సరే అన్న. రా అక్క, ఇక్కడ ఏం మాట్లాడుకుందాం, ఇంట్లో పోయి మాట్లాడుకుందాం. సరే అక్క, అన్నయ్యని కూడా తీసుకొస్తా అయిపో కదా. అన్నయ్య రేపు అత్తాను అన్నాడు. అబ్బా, మీరు రాక ఎన్ని రోజులు అవుతుంది అక్క? బాగా రోజులు అవుతుంది. బాగా రోజులు అవుతాను కానీ ఇంటికాడ మాకు పనులు ఉన్నాయా? అదేందో అక్క, మీరు అత్తే వాళ్ళే సందడి సందడి అనిపిస్తుంది అక్క. అవునా? కానీ నేను మస్తు ఆ విషయం అంటా. ఎందుకు తెలుసా? ఏ వదినైనా ఆడబిడ్డలు వస్తే ఎప్పుడు పోతానా అని చూస్తారు. కానీ మంచి రవి దొరికినది. మా అమ్మ మంచి కొడల్ని తీసుకొచ్చింది. నాకు కూడా మంచి ఆడబిడ్డ దొరికింది అక్క. సరే కానీ ఎప్పుడు చెప్తావు? ఇంకా చెప్తుంది అక్క. ఏమో అందరూ అమ్ములు చూడండి ఇప్పుడు మస్తు సంబరపడతాను. మాకి ఇంకా ఇంకా అమ్మానికి ఏమైతుంది అని కాలేదంటే బాధ అనిపిస్తుంది. హాస్పిటల్ కన్నా పోలే ఉంది. ఏదో మీ అన్నకు చెప్పరాదక్క. ఏ ఊకోవే, గా మొగోళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? నువ్వే చెప్పాలి కానీ కదా అని అమ్మ. వదిన కొన్ని నీళ్ళు తీసుకురా పువ్వా. కాదే బాబు, గా వదిన ముంగట గంట పెట్టుకొని కానీ మాట్లాడితే దాని ముంగట చులకనే కాదా? అమ్మ ఇప్పుడు మన ముంగట ఏమనకపోవచ్చు. 4 గోడల మధ్యలో అన్నది ఎన్ని అంటుందో కదా. మళ్ళీ అటు కాకుండా వాళ్ళ అవ్వగారింటికి పోయి ఇట్లా అన్నారు గట్ల అన్నారు అని చెప్తే వాళ్ళ ముంగట మనం చిన్నతనమే కదా బాబు. నాకు ఇయ్యకున్నా మంచిదే, మీరు అందరు మంచిగా ఉంటే అయిపోతుంది. కానీ నన్ను ముందుంట్లోకి ఇచ్చినావు కాదే బాబు. అన్న ఏమనకుండే అమ్మట చిన్నతనం మాట్లాడకుండే అమ్మా. అరే చూసినవారా, అదిరా తోడవుతున్నారు. నా అన్నను ఎవరు అనద్దు అని ఎంత ఆప్యాయకంగా అనురాగంగా మనది అర్థం చేసుకోరా. తోడవుతుంది ఒక్కటే చెల్ల కదా. అర్థం చేసుకుంటే అయినా నాన్న అన్నను అవన్నీ ఎందుకంటే అన్న ఎప్పుడు నా గురించి మంచిగానే ఆలోచిస్తాడు. ఏదో డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు, అందుకే అట్లా మాట్లాడతాను. అరే చెల్లె ఎంత చిన్నదైనా ఎంత మంచిగా ఆలోచించి చెప్తాను. అందుకే అంటారు రక్త సంబంధానికి మించిన ఆస్తి ఇంకొకటి లేదు కొడుక. కోట్లు వచ్చినా కొనలేంది రక్త సంబంధం, తోడబుట్టిన తోడు. అమ్మా నాన్న, నేను వచ్చిన పని నుంచి చూస్తున్నా. అన్నని అని అనలేక ఏదో అంటారు ఏంది? అసలు నాకు ఏం అర్థమైతలేదు. వచ్చిన వాళ్ళంతా నీతోటే, ఇంకా నాకేం తెలియదని అంటున్నావా? నువ్వు వచ్చినతో వెళ్తావా? నా భార్యను తీసుకుని వెళ్ళాలా? అరే ఏం మాట్లాడుతున్నావురా? బాబు ఆగే, అన్నికి చేయలేపకు. నేనే పోతా. మీకు ఎప్పుడైనా చూడబుద్ది అయినప్పుడు వచ్చి చూసిరాలి కానీ
ఇది ఎప్పుడు ఇంటికి రానే మా అన్నని అత్తయ్య సంతోషపడతాడు కావచ్చు అని అనుకున్నా. అచ్చి 2-3 గంటలు ఉండిపోయినా నాకు పుట్టింటిపోయినా అన్న ఆనందంలో నేను అనుకున్నా. అన్న నేను పుట్టినప్పుడే అన్నరే ఆడపిల్ల అని, అంటే ఇప్పటికున్న ఒక ఇంటి పిల్లనే. నువ్వెందుకు అన్న పోగట? మా అత్తగారి ఇల్లు నా ఇల్లు ఎక్కడుందో నాకు తెలుసు. నేనే పోతా, మీరందరు మంచిగా ఉండుంది. నా గురించి నువ్వు వదిన తీసుకొని బయటికి పోగట అద్దు. అమ్మ నాన్న చూడబుద్ధి అయినప్పుడు వచ్చి ఉంటుంది. ఆనికి రాబుద్ధి అయినప్పుడే, చెల్లాని తానం కొట్టుకున్నప్పుడే, రావే అన్నప్పుడే నేను ఇంటికి వస్తాము. అవరట రాను. జాగ్రత్త ఆడపిల్ల పుట్టిందని ఆనందపడ్డా. నీకు పండగకు రాకిడి కడుతుందని మేము ఎంతో సంతోషించాము. అరే ఆడపిల్ల ఇంటికి వస్తే పెట్టి పంపించినవరా, నీ గుణం నాకు నచ్చలేదు. కానీ కన్నీళ్లకు కారణమైనవు. ఏం మనిషి నువ్వు? మనిషిరా నువ్వు. అయిందా? బాగా అయిందా? అక్క నీకన్నా చిన్నది కాబట్టి నువ్వు అనే మాటలకు తల దించుకొని పోయింది. అదే పెద్దదై ఉంటే నీ 2 దవడలు వలగొట్టి నీకు బుద్ధి చెప్పేది. అందుకే అంటాను, అక్క అయితే 4 అందుకుంటది, చెల్లైతే తల దించుకొని పోతుంది. నీకు ముందు ముందు తెలిసే రోజులు బాగున్నాయి. ఆగు. ఎన్ని చేసినా కానీ ఆడలా తయారనేది కాదు. బజారు పోదాం అన్నది ఇంకా ఇది బయటకు వెళ్తలేదు. సౌమ్య సౌమ్య బజారు పోదామన్నా ఇంకెంతసేపు తయారైతే? అవు అర్థం ఏమైనా చెట్లు చెప్పు ఒకసారి. నువ్వు తయారైతానవా నేను తయారైతాను? అయినా కానీ నువ్వు 6 అందగానివి. నువ్వు ఎంతైనా కూడా మస్తు అందంగా ఉంటావు. అయితమే కానీ గడ దిష్టి చుక్క పెట్టుకోరా, మస్తు ఉంటావు. నేను ఆడూళ్ళకి అందగానైనా కానీ పొట్టికున్నా కానీ నువ్వే బెస్టే. అమ్మా 1000 రూపాయలు ఇయ్యి. 1000 రూపాయల ఏం చెప్తావురా? అది బజారు తీసుకోమని. అమ్మను 1000 రూపాయలు అడుగుతాను. అడ్డగాడు లేక పెరిగినావు. పిల్లాన్ని బజార్ తీసుకుపోవడానికి నీ దగ్గర పైసలు లేకపో. అవునే బాబు, బజారు తీసుకుపోయేందుకు అడ్డగాడి దగ్గర పెరుగుడందుకే పైసలు ఉంటే సరిపోద్ది. అవునే అమ్మ. అంతే కొంచెం 1000 రూపాయలు ఏం సరిపోతాయిరా? నా పర్సులో 3000 ఉన్నాయి. ఎన్ని కావాలో తీసుకొని పోయి కొనుక్కో. అబ్బా నిజమానే బాబు. పోరా. అవునా, వీడు చెట్టంతా పెరిగినట్టు పెరిగిండు. పెళ్ళ ముందర డబ్బులు అడుగుతుంది. అది ఎక్కడ కష్టం. పెట్టినారా పైసలు? తీసుకున్నా బాబు, 3000 తీసుకున్నా. ఎప్పుడుగా పోయిగా దాయపా. ఎట్లా అవుతావు? నీ కొడదాన్ని ఉంటా ఇదే తీసుకుంటుంది. ఏ సరదాగా అన్నాను లేవే. అయినా వాని మీద నాకెందుకు కోపం ఉంటుంది? వాడేమన్నా పరాయివాడా? మన కొడుకేనా? నువ్వు ఎప్పుడు ఎత్తుకుంటావో ఎప్పుడైతే ఎత్తావో అది నీకే తెలుసు. అయినా నీకు ఏది అర్థమైందని నీకు తెలుస్తుంది. రాజా ఏడున్నావు? ఈ ఎవరి కళ్ళలో కాంట పెడతాండ్రు? మరి వాళ్ళు వచ్చినాక నాకు చెప్పు మరి కొద్దిగా. రేటు మంచిగా ఉందా అట్నా? ఏంది? అయ్యో సరే, ఎంతైతే అంతే ఇక అందరితో మనం. కానీ వాళ్ళు వచ్చినాకనైతే కొద్దిగా చెప్పు. ఉంటాం మరి. సరే సరే కానీ కోలాట పెట్టి ఇక్కడ అన్నం లేదు పొద్దు బాగా ఎక్కి. మార్కెట్ పోయి ఎందుకు ఖర్చుకున్నా? ఏం కొనుకొచ్చుకున్నా? ఏం కొనియలే. నేను ఏది అడిగినా కొనిస్తలేడు.
మామయ్య నువ్వు 3000 రూపాయలు ఇచ్చినావు, అవన్నీ బొత్తల పోయి నీకే దాచి పెట్టుకున్నాడు. నువ్వు ఇప్పుడు అడుగు మామయ్య, నాకు తెలియదు. ఏం కొనిచ్చినావురా? 3000 ఏం చేసినావు? ఏమున్నాయి బాబు, సాయంత్రం దాన్ని తీసుకుపోతా. దాన్ని చూస్తే ఏం కొనియలేదు, ఆ డబ్బులు ఇటు వచ్చారు ఇటు. నువ్వు నమ్మకు మామయ్య, ఇవన్నీ దొంగ మాటలే. నువ్వు ఇప్పుడే అడుగు, నాకు తెలియదు. ఆగరా, అదే కొనిద్దరట. నువ్వు కూడా నా అత్తమ్మా, నీ కొడుకు మాటలు తెలియదా నీకు? నాకు తెలియదు. సాయంత్రం తీసుకోకపోతే ఎవడు మామయ్య. ఏం కొనిస్తాడో ఏమో, అది చెప్తాను కదా. సాయంత్రం తీసుకపో. సాయంత్రం తీసుకోపోతా. ఏందయ్యా ఈ పిల్లలు ఎప్పుడు ఇట్లా కొట్లాడుకుంటూ ఉంటారు? పిల్లలు కొట్లాడకపోతే మనం కొట్లాడతామని లేదా సరదాగా ఉంటాడు ఉందని. హలో బిడ్డ, బాగున్నావా? ఏం లేదు బిడ్డ, ఊరికే వేసింటి. మొన్న అన్నయ్య లొల్లి పెట్టింది కదా, అది మనసులో పెట్టుకోకుండా ఉంటావని ఫోన్ చేసిన. నువ్వేం అవన్నీ ఏం మనసులో పెట్టుకోకు బిడ్డ. వాడు నీ అంతా కూడా ఆలోచించాడు. అది కాదు బిడ్డ, నా ముఖం అమ్మ ముఖం చూడు. మేము ఉన్నంతసేపు మంచిగా నువ్వు రావడం పోవడం మంచిగా సరదాగా ఉండేస్తే మేము ఉన్నంతసేపే బిడ్డ. సరే బిడ్డ, నువ్వు అల్లుడు కలిసి రండి ఇద్దరు. అల్లుని కూడా చెప్పు, మా నాన్న రమ్మన్నాడని చెప్పు బిడ్డ. గురించి నీకు తెలియదే ఉన్నది. ఏ వాడిగా చిన్నపిల్లని మనస్తత్వం అయిపోయింది. సరే బిడ్డ, ఉంటా బిడ్డ. మరి నువ్వును అల్లుడు ఇద్దరు కలిసి రండి. ఓకే. హలో, చెప్పురా. అరే నా దగ్గర పైసలు లేవు కారా నాగా. ఇక్కడ వైన్ షాప్ కాడ ఉన్నారా? అరే మీరు వాడినే ఉండు, ఒక గంట లోపల వస్తా నేను. అది కాదురా, మా అమ్మ నాన్న వడ్ల పైసలు తీరిపోయింది. వచ్చినాక ఇట్లా చేశాను, ఒక 5000 పట్టుకొని వస్తారా? ఇవాళ ఏదేమన్నా కానీ ఇవాళ తగ్గేదే లేదురా. ఫుల్ వేసుడే కావాలి ఇవాళ. అరే నేను వస్తాను ఆగురా, ఒక గంట, ఒక్కటే గంట ఆగురి. మా వాళ్ళు పైసలు తెస్తారు, తెచ్చిందంటే 5000 పట్టుకొని వచ్చుడే. మా నాన్న వచ్చినట్టున్నారా? నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. నేను చేసేది మాత్రం ఎక్కడికి పోకుండా వస్తాను. అవు కానీ అట్ల పైసలు మీద ఆశ పెట్టుకుని గిట్ట కూర్చున్నావు ఎట్లా? మామేమి గట్ట అత్తమ్మ గిట్ట పైసలు అడిగేము ఏం లేదు. ఇక చీపురు అందుకొని ఇరుగా మళ్ళీ అంటారు. బాపు, వడ్ల పైసలు వచ్చినాయానే? రాలేదురా, 3 రోజులు వాయిదా పెట్టిండు. వా వా వా, ఏం చేస్తున్నావు ఏంటి? వాడిని అట్లనే సోమరిపోతుంది చేసి వాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చినావు. ఆ పైసలు వాడికి ఇచ్చుకునే అవసరమా? ఇందుకేనా నేను లోపలికి పోతే నువ్వు ఇక్కడ ఆగింది? నీకు ఎన్ని రోజులురా? నీకు ఎన్ని రోజులు నిన్ను సాగమంటావు? ఇంకా తెలియాలా నీకు? నేను బతికున్నాను రోజులు, నువ్వు కష్టపడాను రోజులు. నేను ఇట్లనే తిరుగుతూనే ఉంటా. ఇయ్యాల కాకుండా రేపు ఖర్చు పెట్టాల్సిన పైసలు నేనే. అది ఇప్పుడు కాకుండా ఎప్పుడు? నువ్వు ఇంత దాచిపెట్టి ఏం చేస్తావు? నీకు తండ్రి విలువలే, తల్లి విలువలేదు. ఇవాళ నువ్వు అమ్మ చేతికి పైసలు గుంజుకునే వాడి మీద. ఇవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ మొత్తం చేసే చెల్ల గురించే కదా. చెల్ల గురించే కదా. నాకు తెలుసు, నీకేం తెలుసురా? మొన్న 2 ఎకరాల భూమి ఇస్తా ఉన్నావు,
ఇప్పుడు ఈ పైసలు చెల్ల గురించి నువ్వు చేసేది. ఆగండి మా. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను చేస్తా. నువ్వు చూసుకుంటుండు, నువ్వు కష్టపడలేదు. నా పొలం, నా జాగా, నా కష్టం. నువ్వెవరన్నా అనడానికి? అట్ల పైసలు అడుగుతావురా? అట్ల పైసలు అడగడానికి ఏం హక్కున్నదిరా? నారాలకినవా, జమ్ము పట్టినవా, పొలానికి నీళ్లు పట్టినవా? ఒక్కరోజు కడుపులలో పిలిచినవా? అంతేందుకు పొలం కాడికి పొమ్మంటే ఆడుకుంటూ పాడుకుంటూ పోయినావు. నువ్వు పోయానికి వడ్ల మిషన్ వెళ్ళిపోయింది, వడ్లు ఎండిపోయినాయి, తూకంకు రాలే. ఎందుకురా? పోయిన సంవత్సరం 3 లక్షలు వస్తే ఈ సంవత్సరం 2 లక్షలు వచ్చినాయి. మనం అనుకున్నంత రాలే. ఈ సంవత్సరం తక్కువ వచ్చినందుకు ఆ 2 లక్షలకి ఒక్క చిల్లి గవ్వ రూపాయి కూడా నేను నీకు ఇయ్యా. ఏం చేసుకుంటే చేసుకోపో. అయితే ఎవరికి ఇస్తావు? చెల్లెకిస్తావా? చెల్లెకిస్తానే ఇంటి నుంచి తానవా? ఓ ఈ పైసలు నువ్వు పట్టుకొని పాడు, వెళ్ళిపోండి మీరు. ఇప్పటి నుంచి మీరు చేయాల్సిన అవసరమే లేదు. అదే ఉన్నది లేదు, నేను మాది చేస్తా. ఆ భూమి నేను చేసుకుంటా, అవన్నీ ఆస్తందరికి రాబడకుండా ఇక్కడ ఉండడం అవసరం లేదు. పైసలు మీరు నడువురి, అవసరం లేదు. నడువురి నడువురి అయ్యో నడువురి అవతల నడువురి నడువురి అవతల నడు. ఏమైంది నీకు అసలు? ఏయ్ నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళిపోతావా అని వస్తావా? అడో వానికి ఎంత పెట్టినా కొడుకు తృప్తి ఉండదు. అదే బిడ్డకు కొంచెం ఆనందం పెట్టినా నా అమ్మ నా నాన్న అని అంటది. ఏం చేస్తామయ్యా? చేసేదేమున్నదే? చుట్టాలింటికి పోతే వాళ్ళతో చిన్న చూపు చూస్తారు. కన్ను కొడుకు మెడలు పెట్టి తొప్పిండు. ఎక్కడికని పోతామే? ఎక్కడికని పోతాం? మన ఇంటికే మనం పోదాం. కన్న కొడుకే కాలయముడైతే చేసేదేమున్నదే? ఊకోవే ఊకోవే. ఏమైంది? ఇక్కడ కూర్చొని ఎడుతానండి. ఏమైంది నాన్న? చెప్పే, నువ్వు ఇక్కడ కూర్చొని ఎందుకు ఎడుతానవే?